కొన్ని రోజుల క్రితం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరినీ కలిసివేసింది. ఈ ప్రమాదంలో ఏకంగా 270 మందికి పైగా ప్రయాణికులు మరణించడంతో యావత్ దేశం తల్లడిల్లింది. దీని తర్వాత కూడా వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఫ్లైట్ జర్నీ అంటేనే చాలా మంది భయపడుతున్నారు. తాజాగా వేణుస్వామి భార్య వీణా శ్రీవాణికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వేణుస్వామి భార్యతో పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అనుకోకుండా విమాన ప్రయాణం చేయాల్సి వచ్చిందని, దీంతో విమానం ఎక్కినప్పటి నుంచి దిగే వరకు భయపడుతూనే గడిపానని శ్రీవాణి తను షేర్ చేసుకున్న వీడియోలో చెప్పుకొచ్చారు. అసలు సేఫ్గా ల్యాండ్ అవుతామా లేదా, గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయా అనే ఆలోచనలతో సతమతమైనట్లు ఆమె వెల్లడించారు. చేసేదేమీ లేక భగవంతుడిపైనే భారం వేసి ప్రయాణించానని చెప్పారు. దీనికి తోడు విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ఏసీలు పనిచేయకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆమె అన్నారు. ఇలా ఏసీలు పనిచేయకపోవడంతో విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అని సందేహం అందరిలో వచ్చిందన్నారు. దాంతో భయమేసిందని ఈ మాటే విమాన సిబ్బందికి అడిగితే వారు ఏమీ మాట్లాడలేక సమాధానం దాటేశారన్నారు. అప్పటికి విమాన సిబ్బందిని గట్టిగా నిలదీస్తే వారు సారీ అంటూ తప్పించుకున్నారన్నారు. సారీ చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటూ తీవ్ర స్థాయిలో విమాన సిబ్బందిపై మండిపడుతూ తన వీడియోలో షేర్ చేసుకున్నారు ఈమె.